న్యూస్ ఏడీఎంఎస్ ఈ బైక్ స్కామ్ పై బిగ్ టీవీ వరుస కథనాలతో బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. బిగ్ టీవీ కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. స్కామ్ ఎప్పటి నుంచి నడుస్తుందో ఇంటర్నల్ గా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు ఏడీఎంఎస్ బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించారు. 30 నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనీ సర్క్యులేషన్ బిజినెస్ చేస్తున్నారు. బిగ్ టీవీ ప్రశ్నలకు షోరూమ్ యజమానులు నోరు మెదపడం లేదు. అయితే ఇలాంటి స్కామ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చైన్ సిస్టమ్ అంతా ఫ్రాడ్ అంటున్నారు. బాధితులు తమను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికీ ఈ స్కామ్ కి సంబంధించి కూడా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, సుమారుగా ఎంతమంది బాధితులు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడీఎంఎస్ ఈ బైక్ పేరుతో మనీ సర్క్యులేషన్ చైన్ సిస్టమ్ బిజినెస్ నడిపిస్తుంది. దీన్నే బిగ్ టీవీ నిఘాలో బయటపెట్టడం జరిగింది. హైదరాబాద్లో వందల మంది కాదు, వేలు లక్షల మంది ఇప్పటికే ఇందులో స్కీమ్లో 15,000 కట్టి జాయిన్ అయ్యారు. చాలా మటుకు అందరికీ రిటర్న్స్ వస్తున్నాయని చెప్తున్నారని ఎక్కడ కూడా రావట్లేదు. మొదట జాయిన్ అయిన వారికి వస్తే ఆ తర్వాత ఎవరికి డబ్బులు రావట్లేదు, కమిషన్ రూపంలో ఇస్తున్న డబ్బులు కూడా అందించలేదు అని చెప్పేసి కూడా బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఏడీఎంఎస్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు ఈ స్కీమ్ ఎలా నడుస్తుంది, అసలు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎప్పటి నుండి తెలంగాణలో ఈ స్కీమ్ మొదలు పెట్టారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏడీఎంఎస్కి సంబంధించి నిన్నటి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఏడీఎంఎస్ షోరూమ్స్, దానికి సంబంధించిన నిర్వాహకులు తెలంగాణలో ఉన్నటువంటి నారాయణ, శంకర్, శివ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా బిగ్ టీవీ వాటిని చూపించండి అని చెప్తే చూపించట్లేదు, ఖచ్చితంగా మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు, ఎక్కడ కూడా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మి అనే ఒక మహిళ, తాను కూడా ఈ ఏడీఎంఎస్లో 15,000 రూపాయలు డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను, కానీ తాను ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ తనకు రావాల్సిన కమిషన్ రాలేదు. కొన్ని నెలల నుంచి తిప్పుతున్నారు. తనతో పాటు అనేక మందిని జాయిన్ చేశాను, ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు అని చెప్తుంది. ఒకసారి బాధితురాలే ఉంది, ఒకసారి ఆమెను అడిగి ఈ స్కీమ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏడీఎంఎస్లో మనీ సర్క్యులేషన్ స్కామ్కి సంబంధించి ఎలా అప్రోచ్ అయ్యారు, మిమ్మల్ని మీరు ఎట్లా జాయిన్ అయ్యారు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు లక్ష్మి. సో ఏడీఎంఎస్ అనేది మా బ్రదర్ రాజు అని నా కొలిక్, మేము రియల్ ఎస్టేట్లో. సో మా బ్రదర్ చెప్పారు రెగ్యులర్ ఇన్కమ్ బాగుంటుంది, ఎవ్రీడే 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు, బాగుంటుంది అంటే యాజ్ ఎ మధ్యతరగతి మహిళగా నేను కూడా అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యి ఏంటి అంటే 15,000 రూపీస్ కట్టమంటే మేము కూడా కట్టాము. కట్టి ఐడి తీసుకున్నాం. ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడ అప్పుడుకి 2022లో ఒకటే షోరూమ్ ఉండింది మణికొండలో. సో మణికొండలో ఒక షోరూమ్ ఉంది, నారాయణ దాస్ అనేది వీళ్ళు టీమ్ హెడ్స్ అనమాట. ఏపీ అండ్ తెలంగాణకి వీళ్ళు మెయిన్ టీమ్ హెడ్స్. సో వీళ్ళందరూ అప్రోచ్ అయిన తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేసి మాకు నచ్చింది. అంటే ఇలా చేయొచ్చు అనేది అప్పుడు లీగల్ ఇల్లీగల్ అనేది మాకు తెలియదు, నెట్వర్క్ బిజినెస్ అనేది. సరే అని చెప్పి అప్రోచ్ అయిన తర్వాత కొంచెం కంపెనీ గురించి డెప్త్ తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఎవరికైనా సరే మంచి ఇన్వెస్టర్ని చూసుకొని కొత్త కంపెనీ స్టార్ట్అప్ చేద్దాం అన్న ఉద్దేశంతో మేము కొంచెం రీసెర్చ్ చేసి బెల్గాం దాకా హెడ్ ఆఫీస్ దాకా అప్రోచ్ అయ్యాం. హెడ్ ఆఫీస్కి అందరినీ తీసుకొని వెళ్ళి అప్రోచ్ అయ్యి మేము చూసామన్నమాట. అక్కడ చూసిన తర్వాత వీళ్ళ అసలు ప్లాంట్ ఎక్కడుంది ఏంటని చెప్పేసి హెడ్ ఆఫీస్కి వెళ్తే నార్మల్గానే ఉంది, వీళ్ళేమి పర్మనెంట్ కాదు. సో బెల్గాంలో వీళ్ళ హెడ్ ఆఫ్ ఎక్కడైతే ప్లాంట్స్ ఎక్కడ వీళ్ళు రోబో ప్లాంట్స్ అది ఇది అంటే అక్కడికి వెళ్ళి చూసాం మేము. చూసి అక్కడ ఏమైంది, టోటల్గా నార్మల్గా ఒక షెడ్ తీసుకొని ఒక ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. అంటే ఇది అంతా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఫిట్టింగ్స్ చేస్తున్నారు, అంటే అసెంబ్లీస్ చేస్తున్నారు. అసెంబ్లీస్ చేస్తే ఇంత చిన్నగా ఉంది ఎలా అంటే మాకు ఎస్టాబ్లిషన్ కావాలని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టుకొని షాహీన్ అండ్ అశోక్ అండ్ మహేష్ సార్, దిలావర్ సార్ నలుగురు కలిసి నాకు మోటివేట్ చేశారు. లక్ష్మిలా కాదు, మనకు కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మీకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది, పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీద మీకు టోటల్ టర్న్ ఓవర్ మీద లైఫ్ లాంగ్ 1% ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు సరే అని చెప్పి మేము కూడా ఆశతోటి సరే మంచిదే కదా, ఫ్యూచర్ అంతే ఎలక్ట్రానిక్ ఈ పెట్రోల్ వర్షన్ అంతా క్లోజ్ అవుతుంది, వచ్చేది అప్డేట్ ఫ్యూచర్ కదా అన్న ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ మాటలు నమ్మి నేను కూడా ఒక పర్సన్ తోటి ఉనిస్ ఖాన్ అని చెప్పి ఒక పర్సన్ తోటి 1 crore వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించాను. ఆ 1 crore వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకు 1% వస్తుందని చెప్పేసి అన్నారు. ఫోన్లు చేస్తే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకపోతే నేను ఒకసారి బెల్గాం వెళ్ళాను, హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి మరి నాకు రాలేదంటే నన్ను కొట్టడానికి ట్రై చేసింది షాహీన్. ఇఫ్ కేస్ 2013 డేట్లో ఇచ్చారు కదా నాకు, 2022లో వాళ్ళ ఆఫీస్లో వీడియో చూడవచ్చు, ఆమె నన్ను కొట్టడానికి ట్రై చేసింది. బట్ ఇంకెందుకులే అని చెప్పి అశోక్ వీళ్ళంతా కాంప్రమైజ్ తోటి మాట్లాడారు. నాకు ఒక చెక్ రాసిచ్చారు అశోక్ సార్, ఇది 1 lakh చెక్ నాకు రాసిచ్చింది 1 crore ఇన్వెస్ట్మెంట్కి కాను.
సో 1% కూడా నీకు కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ చెక్ పాస్ అవ్వలేదు. అగైన్ ఆ 1% కూడా ఎవరికి రాలేదు. అలా ఏంటంటే షోరూమ్స్ పెట్టామనుకోండి, ఫర్ సపోజ్ షోరూమ్ రిఫరల్ ఇచ్చాము మనం, షోరూమ్ రిఫరల్ మీద కూడా షోరూమ్ టోటల్ టర్నోవర్ మీద కూడా ఎవరైతే రిఫరల్ చేయించారో వాళ్ళకి 1% ఇస్తా అని చెప్పారు. ఎవరికి ఆ అమౌంట్స్ కూడా రాలేదు. ఇందులో ఏంటంటే సేమ్ అండి, ఇది దాచుకోవడానికి ఏం లేదు, చైన్ సిస్టమ్ ఇది. నేను కూడా చాలామందిని జాయిన్ చేయించాను. తర్వాత ఏమైందంటే అందరూ బండ్లు కొనుక్కోవాలి, బండ్లు కొనుక్కుంటేనే ఇది అంటారు. బండ్లు ఎక్కడ కూడా వెహికల్స్ బాగాలేవు, ఇవి అంతా కూడా డూప్లికేట్ వెహికల్స్, అంతా ఎక్కడ పర్ఫెక్ట్ వెహికల్స్ లేవు. మీరు ఐడి తీసుకోమని చెప్తున్నారు అంటున్నారు. ఐడి తీసుకోవాలా, బండి కొన అవసరం లేదని చెప్తారు. ఐడి తీసుకోవచ్చు, మనం ఐడి తీసుకోవాలి, బండి కొంటే కొనాలి, లేకపోతే లేదు అవసరం లేదు. ఐడి నెట్వర్క్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇదేంటంటే 15,000తో ఒక ఐడి క్రియేట్ చేయాలండి. ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని రిఫరల్ ఇచ్చాను 15,000, మీరు కంపెనీకి ఒక ఐడి కట్టారనుకోండి, 5,000 పర్ పర్సన్ కంటే మీరు 15,000 కట్టారనుక నాకు 5,000 వస్తుంది. అట్లా లెఫ్ట్ టు రైట్ 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్ మ్యాచింగ్ మీద ఇద్దరు, ఇక్కడ ఒక 15 అక్కడ ఒక 15 అంటే 10,000 ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్ 3,500 అని చెప్పారు. సో అది మనం ఎంతమందిని జాయిన్ చేయించి నెట్వర్క్ మూవ్ అవుతుందో అంత ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. మనం ఇప్పుడు బంద్ చేసాం అనుకోండి, మనకు రాదు. ఇంకా అంటే మనీ సర్క్యులేషన్ బ్యాన్, ఇలా చైన్ సిస్టంలో డబ్బులు కట్టడం నేరం అని తెలిసి కూడా అంటే మీరు అడగలేదా? వాళ్ళని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పారు? లేదండి, అది నాకు ఐడియా లేదు దీని గురించి. సో ఇట్లా చేస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా, పేదవాళ్ళకి కానీ ఇంకా ఎక్స్ట్రా బేస్ట్ అవ్వచ్చు, మనీ సంపాదించుకోవడానికి అనే ఉద్దేశంతో నేను కూడా నా ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ చాలామందిని ఇందులో యాడ్ చేయించాను. తర్వాత నాకు తెలిసి ఇంకా ఇది కరెక్ట్ కాదు, వీళ్ళ కంపెనీకి పర్ఫెక్ట్ కాదని చెప్పి నేను బంద్ చేశాను. తర్వాత ఏమైంది, ఉనిస్ ఖాన్ సార్ ఉన్నారు కదా, మహమ్మద్ గారు, వాళ్ళకి ఏంటంటే 1 crore కట్టిన తర్వాత ఆయన కాంటాక్ట్ లేకుండా ఆయనతోటి మళ్ళీ ఒక 3 to 4 CR మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నారు. ఆయనకి ఏం కమిట్మెంట్ అంటే 2% ఇస్తామని చెప్పి, బట్ ఆ 2% ఆయనకి ఇచ్చింది లేదు, మనీ లేదు. ఆయన పక్క తప్పించి ఇంకో C&F వాళ్ళకి ఇచ్చారు. సో రోబోట్ ప్లాంట్ అని చెప్పి పెట్టారు, కానీ తూప్రాన్లో పెట్టారు ఇక్కడ తెలంగాణకి, బట్ అది రోబోట్ ప్లాంట్ అయితే కాదు. సో ఈ మినిమం అండి, ఒక ప్లాంటేషన్కి నార్మల్గా ఒక పర్సన్ గెస్ట్ చేయాలి. ఒక వెహికల్ అంటే ఫర్ డే మినిమం అంటే ఒక 550 కానీ 550 కాదండి, ఆల్మోస్ట్ ఒక 100 ఐడీస్ యావరేజ్ పట్టుకోండి. 100 ఐడీ అంటే 100 వెహికల్స్ వెళ్ళిపోవాలి ఎవ్రీడే. బట్ కంపెనీలో ఒక 1000 వెహికల్స్ కూడా లేవు. అంటే ప్యాకప్ ఉండాలి, వెహికల్స్ చూపించి ఈ మోసానికి పాల్పడుతుంది. జస్ట్ అంతేనండి. ఇప్పుడు ఒక షోరూమ్ పెడతాం, ఆ షోరూమ్కి ఏంది, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక షోరూమ్ కావాలనుకోండి, మీకు ఒక 50 మీరు 25 lakhs పంపిస్తే మీకు ఒక 15 వెహికల్స్ మీదే బ్యాండరింగ్ అంతా చెప్పి ఒక షోరూమ్ క్రియేట్ చేస్తున్నారు అంతే. కానీ ఆ షోరూంలో కూడా ఒక 15 కదా, ఒక 20 వెహికల్స్ కూడా ఉండవు. అంటే ఇది బిజినెస్, ఇది మనీ సర్క్యులేషన్ కాదు, ఇది నెట్వర్క్ బిజినెస్ అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి ప్రచారం చేస్తారు. నారాయణ, శంకర్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఇది అంతా పూర్తిగా చైన్ సిస్టమ్ లాగానే కనబడుతుంది. చైన్ సిస్టమ్, ఇది కంప్లీట్ చైన్ సిస్టమ్. ఇది కంప్లీట్ చైన్ సిస్టమ్. చెప్పుకోవడానికి మాత్రం చైన్ సిస్టమ్ కాదంటున్నారు, బట్ ఇది చైన్ సిస్టమే. అంటే కోట్లు సంపాదిస్తున్నామని చెప్పి వీడియోలు చేస్తున్నారు కదా అందులో ఉన్న ఏజెంట్లు. అవునండి, ఫస్ట్ స్టార్టప్ ఉన్న నారాయణ దాసు, ఎవరైతే రవీందర్, శంకర్, వీళ్ళంతా కొంచెం ఫస్ట్ మా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే డౌన్ లైన్ టీం వెళ్తూనే ఉంది కదా, సో వాళ్ళ మీటింగ్స్కి దానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఐడీస్ కింద వాళ్ళకి అమౌంట్స్ వస్తున్నాయి. ఫిక్స్ అమౌంట్ డైలీ 550,000 సీలింగ్ అమౌంట్స్ అట్లా వస్తున్నాయి వాళ్ళకు. సో దట్ వాళ్ళు అలాగే చెప్తారు. అంటే ఇందులో ఎక్కడ మోసం లేదు, వెహికల్స్ అమ్ముతున్నాము. అసలు తెలంగాణలో ఇప్పటి వరకు ఈ మనీ సర్క్యులేషన్ లో ఎంతమంది జాయిన్ అయి ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 4 lakhs అబోనే ఉంటారండి. షోరూమ్స్ 200+ ఉన్నాయి. అంటే ఎంత పబ్లిక్ మొత్తం ఎంత జాయిన్ అయ్యారు ఈ ఐడి కట్టి? 15,000 లాగా అంటే ఒక 4 lakhs అబోవ్ కట్టి ఉంటారండి. 4 lakhs ఆర్ 1,000 అబోవ్నే ఉంటారు. ఒక 15 lakhs వరకు కూడా కట్టి ఉండొచ్చు ఐడీస్. దాంట్లో మనకు ఐడియా లేదు. మీరు ఏం చెప్తారు ఇక మీద ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యే వారికి మీ అనుభవంతో? ఎవరైనా సరే ఇది కరెక్ట్ కాదు. ఏ టైం అయినా సరే వీళ్ళు ఎస్కేప్ అవుతారు, అది డామ్ షూర్. ఎందుకంటే ఒక మహిళ, నేనే ఒక కష్టపడి ఒక పర్సన్ని మోటివేట్ చేసి ఒక 1 CR ఇప్పిస్తే నాకే 1 lakh ఇవ్వలేదు. అలాగే ఇక్కడ షోరూమ్స్ ఒక 200-300 షోరూమ్స్ పెట్టిన వాళ్ళకు కూడా 1% ఇస్తా అన్న వాళ్ళకి ఎవ్వరికీ రాలేదు. సో వాళ్ళు ఎలా ఇస్తారని? ఇది బైనరీ కాకపోతే ఇంకెట్లా ఉంటుంది స్కీము? అయితే చూస్తున్నాం కదా, మొత్తం ఈ స్కీమే చీటింగు. మొదట మాయ మాటలు చెప్పి ఏడిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి 15,000 వరకే అనుకున్నాం. కానీ కాదు, కోట్ల రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు. తాను ఒక 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయించాను, కానీ ఆ డబ్బులు కమిషన్ రూపంలో ఇస్తాన్న డబ్బులు ఇవ్వలేదు, ఇదంతా బోగస్, అన్ని అబద్ధం అని చెప్పేసి కూడా బాధితురాలు లక్ష్మి చెప్తుంది. దీనిపైనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అనేక మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ మేనేజ్ చేసి తప్పించుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మోటివేషన్ స్పీచ్లు ఇస్తూ ఇలా తెలంగాణ
కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మోసానికి పాల్పడ్డట్టు కూడా చెప్తున్నారు. ఇక మీద ఎవరు కూడా ఇలాంటి స్కీమ్ని నమ్మొద్దని ఇటు పోలీసులు చెప్తున్నారు, బాధితులు కూడా తమ అనుభవాలు చెప్తున్నారు. ఇంకా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. పెద్ద సంఖ్యలో దాదాపు 4 లక్షల మంది వరకు కూడా ఈ 15,000 ఐడి కట్టి ఈ బిజినెస్లో చేరారని చెప్తున్నారు. అందులో చాలామంది బాధితులు మోసపోయి ఉంటారు. ఇప్పుడు తిరిగి రిటర్న్ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి కూడా లక్ష్మి చెప్తుంది.